ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనిషి తలుసుకుంటే ఏదైనా సాధించే అంత శక్తి మానవ జన్మ అనేది ఉంటుంది. మానవ జన్మలో ఏది సాధించాలన్న ఒక పట్టుదల, ఒక కసి, ఒక ఆలోచన అనేది ఉండాలి. కానీ భగవంతుడు ఉన్నాడు అన్నవాడికి మనం చెప్పగలుగుతాం, భగవంతుడు లేడు అన్నవాడికి మనం ఏం చెప్పలేము. కాబట్టి మరి ముఖ్యంగా వశీకరణ, జన వశీకరణ. మరి జన వశీకరణ అంటే ప్రజలలో ఒక వశీకరణ, స్త్రీలో వశీకరణ, పురుష వశీకరణ, ఇలాంటి కొన్ని ఉంటాయి. మరి వశీకరణ అంటే మనం ఒక ఆఫీసులో మనం చేస్తున్నాం అనుకోండి, ఆ ఆఫీసులో ఒక బాస్ గురించి వశీకరణ అంటే మన ముఖం చూడగానే ఆయన సంతోషపడేట్టుగా, మన మాట ఆయన వినేట్టుగా, మనం ఏ మాట చెప్పినా కూడా ఆ మాట ఒకే అనేట్టుగా, అదే విధంగా కొన్ని ఉంటాయి. మరి వశీకరణం అంటే దీంట్లో ఒక రకమైన వశీకరణం కాదు. స్త్రీ నుంచి వశీకరణం అంటే చాలామంది అనుకుంటారు స్త్రీని లోపరుచుకోవటమే అనేది వశీకరణ అనేది చాలామందికి అనుకుంటుంటారు. అది వాళ్ళకి తెలియని వాళ్ళకి అలా ఉండదు. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రజా వశీకరణ. ప్రజలలో మన ముఖము చూసిన వాళ్ళు సంతోషించేట్టుగా, మళ్ళీ మనం ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఆ పని మనకు తొందరగా సక్సెస్ కావాలంటే మనం వశీకరణం అనేది మనం చేయించుకోవాలి. మరి ఆ వశీకరణం అనేది ఎక్కడ దొరుకుతుంది, మరి ఎవరు చేస్తారు, దానివల్ల ఏమిటి ప్రయోగం అని చాలామంది ప్రజలకి చాలా సందేహాలు ఉన్నాయి. వశీకరణం అంటే ఒక ప్రేమించుకున్న వాళ్ళు ఇడిపోవటం, మళ్ళీ వాళ్ళు కలవటం, తర్వాత భార్యాభర్తలు గొడవలతో చికాకులతో ఇబ్బందులు అయ్యి దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ అదే వశీకరణ చేసుకొని మళ్ళీ ఇద్దరు ఆటోమేటిక్గా సంసార ప్రదేశంలోకి రావటం, వాళ్ళకి ఒక స్థాయిగా నిలబడిపోవటం. ఇలాగా ఒక సమస్య అనేది ఉండదు, ప్రతి ఒక్కటి ఒక సమస్య. భార్యాభర్తల సమస్య అయినా కానీ, అన్నదమ్ముల సమస్య అయినా కానీ, తల్లిదండ్రుల సమస్య అయినా కానీ, అలాగా మనిషికి శతకోటి సమస్యలు ఉంటాయి. పొద్దున్నుంచి సాయంత్రం లోపల ఏదో ఒక సమస్య మనకు ఎదురవుతూనే ఉంటుంది. ఆ సమస్యలన్నీ మనం తీరి మనకి కుదురుగా నిలబడే కల్లా మనిషికి 50-60 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఈ బాధలన్నీ పడుకుంటూ, ఈ కష్టాలన్నీ పడుతూ, ఈ కష్టాల్లో నుంచి ఆ బాధలో నుంచి బయటపడే కల్లా 50-60 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి. ఇక అప్పుడేముంది, నువ్వు డబ్బు సంపాదించినా ఏముంది, నువ్వు డబ్బు సంపాదించకపోయినా ఏముంది, మానవ జన్మ ఇవాళ ఇంట్లో రేపు మట్లో. కాబట్టి మనిషికి ఉన్నప్పుడే డబ్బు కానీ, హోదా కానీ, ఒక స్థాయి కానీ, ఒక గౌరవం కానీ, ఒక అభిమానం కానీ అది మనం సంపాదించుకోవాలి. అది మనం ఫస్ట్ నుంచిలో సంపాదించుకుంటేనే మనం అనుకున్న స్థాయి కల్లా మనం దాన్ని పూర్తి చేయగలుగుతాం. కాబట్టి ఈ వశీకరణ మీరు చేయించుకోవాలని అనుకుంటే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా, మేము మీ పేరుని బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మీ ఫోటో పెట్టి వశీకరణ మంత్రాన్ని చదివి దానికి 9 రోజులు 9 కట్లు అఖండ జ్యోతి వెలిగించి దానికి అతిఘోర భయంకరమైన శక్తుల్ని, పూజా బలాన్ని చేసి ఆ శక్తుల్ని పారదోలి ఆ జన వశీకరణ అనేది మనకి ఉండేట్టుగా, ముఖము చూసిన వాళ్ళు మన ముఖం చూసిన వాళ్ళు సంతోషించేసేట్టుగా, మనం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఆ పని మనకి 100% సక్సెస్ అయ్యేట్టుగా, మరి ఏ పని అనుకున్నా కూడా అన్ని విధానాల్లో విజయవంతం అనేది ఉండేట్టుగా, ఆ లక్ష్మమ్మోరు మన చేతిలో నిలబడేట్టుగా మనం పూజా బలం చేస్తుంటాం. కాబట్టి అది ఎక్కడ పడితే ఎక్కడ, ఎవరు పడితే ఎవరు చేస్తే పనులు జరగవు. యత్నం ప్రయత్నమురా అన్నాడు. మానవ ప్రయత్నం ఏదో మనం చేయాలి. ఆ మానవ ప్రయత్నం మనం చేయలేంది మనం ఏది చేయలేము. ఆ మానవ ప్రయత్నం కరెక్ట్గా మనకు సెట్ కావాలి అంటే మన మీద ఉన్న దరిద్రం పోవాలి, మన ఆరోగ్యాలు బాగుండాలి,
మైండ్ బాగుండాలి, లక్ష్మి కలిసి రావాలి, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండాలి అంటే పూజా బలం పెట్టి ఎవరి గురించి మనం వశీకరణం చేయించుకోవాలనుకుంటామో కావాలనుకుంటామో వాళ్ళ పేరు వాళ్ళ ఫోటోని మాకు పంపిస్తే వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి మీకు వశపరిచే యోగం ఉందా లేదా అనేది చెప్పగలుగుతాం. లేదు వశపరుచుకునే యోగం అనేది ఉంటే మరి దానికి ఏ పూజ చేస్తే ఫలిస్తుంది అనేది అది చెప్తాం. మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి కష్టాలున్నా తప్పకుండా మమ్మల్ని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి సమస్య ఏముందా, ఆ సమస్యకి పరిష్కారం ఏం దొరుకుతుందా అనేది చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీకు ఒక నమ్మకం అనేది కలగదు. ఎందువల్లంటే ఆల్రెడీ ఎన్నో జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎంతో నష్టపోయి బాధపడుకుంటూ ఉంటారు. కాబట్టి దాంట్లో మీకు విజయవంతం కావాలి అంటే మీ పేరు బలంలో అది పూజా బంధనం వేసి చూడాలి. వేసి చూస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వచ్చిన విషయాన్ని దానికి సమస్యను బట్టి దానికి ఏం చేయాలనేది రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీ కానీ మీరు చెప్పింది మీరు చేస్తే తప్పకుండా ఆ లక్ష్మీదేవత మీకు వనకూడుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి కలిసి వస్తుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్రయత్నాలు, మీరు అనుకున్న ప్లానింగులు సక్సెస్ కాక మైండ్ మనసు కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులతో సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది, ఎలా పోతే ఎలాగ స్టాండ్ నిలబడతారు అనేది దాని గురించి మేము చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సందేహం ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.